ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు సోదరులు లక్ష్మారెడ్డి గారు, సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు, శాసనసభ్యులు అలంపూర్ శ్రీ విజయుడు గారు, స్థానిక నాయకులు మాజీ శాసనసభ్యులు మక్తాల్ శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, శ్రీ అంజయ్య గారు, శ్రీ రాజేందర్ రెడ్డి గారు, శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు, వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు, గద్వాల నాయకులు హనుమంతు గారు, కార్పొరేషన్ల చైర్మన్లు వాల్యానాయక్ గారు, ఇతర సీనియర్ నాయకులు, మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు. ఇంతకుముందు మాట్లాడినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఇద్దరు కూడా విషయాలు చెప్పడం జరిగింది. కొంత సాధారణంగా ఈ వాదన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందో, ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందో, ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండకు ఉద్దేశించినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేటువంటి దాన్ని కేసీఆర్ తలపెట్టినట్లు కాకుండా జూరాల నుంచి చేసి ఉండాల్సిందే అనేటువంటి ఏదైతే వాదన తెస్తున్నారో అది కూడా ప్రాజెక్టు కట్టి 90% పూర్తయి 10% మాత్రమే పనులు మిగిలినటువంటి సందర్భంలో 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈ వాదనను తీసుకొస్తుంది తెర మీదకి. ప్రతిపక్షంలో ఉన్ననాడు ఈ అంశం మీద పోరాటం చేయలే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ. సహేతుకంగా ఆధారాలతోన చట్టపరమైనటువంటి వాదన కూడా ఏం చేయలే. ప్రజాక్షేత్రం ఉంటుంది, న్యాయస్థానాలుంటాయి, వాదన చేయడానికి, ప్రజల్ని ఒప్పించడానికి, ప్రభుత్వాల్ని సరిదిద్దడానికి. ఇవేవి చేయకుండా వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక కట్టిన ప్రాజెక్టును పక్కకు పెట్టి తట్టెడు మట్టి తీయకుండా మేము 35,000 కోట్లతోన 90 టీఎంసీల నీటి కేటాయింపు చేసుకుని 32,000 కోట్ల పనులను పూర్తి చేసి మా కాలంలో 27,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపు చేసినాం. మా కాలంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు 5,000 పైచిలకు కోట్లు ఈ సర్కారు వచ్చినాక చెల్లింపులు మాత్రమే చేసింది, తట్టెడు మట్టి తీయలే. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. పర్యావరణ కేసులని, అటవీ కేసులని, వన్యప్రాణుల కేసులని రకరకాల కేసులు వేసినారు. అనేక రకాల కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టు యొక్క పురోగతిని అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ముందు పోకుండా ఉండడానికి ఉప్పందించినారు, సహకరించినారు, సర్దిగట్టినారు. మళ్ళీ ఇవాళ వాళ్ళు జాప్యం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాస్తవంగా జూరాల అనేటువంటి అంశాన్ని ఎత్తుకోవడంలోనే పాలమూరుకు నీళ్లు దక్కొద్దు అనేటువంటి కుట్ర దాగి ఉంది అందులో. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఎన్నిసార్లు విడమర్చి చెప్పినా కూడా మంచిదే ఇది. అందుకే కొంత సమయం తీసుకొని చెప్పాలని మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చినాం. అసలు చరిత్రలోకి పోతే సరే, మొన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రజెంటేషన్ పెట్టుకొని ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా నేను ఒక్కడనే దుర్యోధన పాత్ర పోషిస్తా, ఏకపాత్ర అభినయం చేస్తాం మేము కాంగ్రెస్ వాళ్ళం, ప్రతిపక్షాలకు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వం, మేమే మాట్లాడతాం, మాట్లాడిందే పోవాలి జనంలోకి అనేటువంటి పద్ధతి పాటించిన దాంట్లో కూడా తప్పుల తడక, వాస్తవ విరుద్ధమైనవి, ఆధారాలు లేనటువంటివి, వాస్తవాలకు విరుద్ధమైనటువంటి అంశాలను చెప్పినారు. దానికి ప్రతిగా వెంటనే సిద్దిపేట శాసనసభ్యులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు 2.5 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని ఛానళ్లు, అన్ని పత్రికల ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి, తెలంగాణ ప్రజలకు సాధారణంగా వివరాలన్నీ కూడా తెలంగాణ జలవనరులు, గతంలో జరిగిన అన్యాయము, ప్రస్తుతం ఈ ప్రభుత్వం తలపెట్టినటువంటి ద్రోహము, కేసీఆర్ కాలంలో బాగుపడ్డటువంటి తెలంగాణ జల విధానాలు, వీటి మీద చాలా సాధారణంగా చెప్పినారు. అంశం మళ్ళీ అందులో ఒక భాగంగా పాలమూరు రంగారెడ్డి
పాలమూరు జిల్లా, రంగారెడ్డి, నల్గొండ ఉన్నాయి కాబట్టి మనం ప్రధానంగా పాలమూరు వాళ్ళకు సింహభాగం ఉంది కాబట్టి కృష్ణానదిలో మనం మళ్ళా చర్చించాలి, మళ్ళా జనంలోకి పోవాలి. రేపు ఆందోళన పదం అందుకునేది ఉంటుంది కాబట్టి ముందుకు పోవాలని చెప్పి మనం అందరం కూడా ఇవాళ సమాయత్తం అవుతున్నాం. దీని మీద కొంత లోతైనటువంటి చర్చ, అవగాహన ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశం. ఇక్కడ కృష్ణానది మీద సర్వ హక్కులు ఈ బేసిన్లో ఉండేటువంటి తెలంగాణ జిల్లాలకు దక్కకుండా ఆది నుంచి కూడా కృష్ణానది నీళ్లను మనకు దక్కకుండా చేయడానికే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కుట్రలు సాగినాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి, పాలమూరు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ. అసలు విషయం, ఈ కృష్ణానది అనేటువంటి హైదరాబాద్ రాష్ట్రం ఉన్ననాడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నంత కాలం, నిజాం కాలంలో మొత్తం తెలంగాణలో చాలా మధ్యతరగతి ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు కొన్ని నిజాం కట్టినా, చెరువులు కుంటలను అభివృద్ధి చేసినా, ఎన్ని చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా బాగుపడనికే నిజాం కాలంలోనే కృష్ణ మీద, తుంగభద్ర మీద బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఆనాడు గుల్బర్గా కానీ, యాదగిరి కానీ, రాయచూరు కానీ ఇవన్నీ కూడా నిజాం కాలంలో, నిజాం రాజ్యంలో ఉండేవి, మన తెలంగాణలో ఉండేవి, అంటే మన హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. కాబట్టి కృష్ణానది ఎగువన, మనకిప్పుడు ఉండేటువంటి పాలమూరుకు ఎగువన యాదగిరి జిల్లాలో అక్కడ ప్రతిపాదించినటువంటిది భీమా ప్రాజెక్టు. ఒరిజినల్ గా భీమా ప్రాజెక్టు నిజాం ప్రతిపాదించినటువంటిది యాదగిరి జిల్లా దగ్గర ప్రతిపాదించింది. అక్కడ తంగిడి దగ్గర అక్కడ పెద్ద డ్యామ్ కడితే అక్కడి నుంచి మొత్తం కాలువల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం బారేటట్లు. అదేవిధంగా అప్పర్ కృష్ణ, ఇప్పుడు వాళ్ళు ఏదైతే అలమట్టి అని మనం పిలుస్తామో ఆ డ్యామ్ సైట్ ఏదైతే ఉందో అది నిజాం ప్రతిపాదించినటువంటిది, దాని పేరు అప్పర్ కృష్ణ. ఈ అప్పర్ కృష్ణ కూడా అప్పుడు నిజాం రాజ్యంలోనే ఉండే. కాబట్టి అప్పర్ కృష్ణ ద్వారా, భీమా ద్వారా, తుంగభద్ర ఎడమ కాలువ కొనసాగింపు ద్వారా 174 టీఎంసీల నీళ్లను ఒక్క పాలమూరుకే ఇవ్వాలని, ఏది ఆర్డీఎస్, ఇప్పుడు మనం చూస్తున్న ఆర్డీఎస్ జూరాల కాక వాటి కిందనే 174 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులకు రూపకల్పన చేసిండు నిజాం. ఇవి కాక తుంగభద్ర నది ఇంటర్ స్టేట్ రివర్. అప్పుడు కృష్ణనేమో మొత్తానికి మొత్తం మన ఆధీనంలో ఉంది, నిజాం ఆధీనంలో ఉంది. కానీ తుంగభద్ర ఇటు హైదరాబాద్ సంస్థానము, అవతలికి మద్రాసు రాష్ట్రంలో ఉంది, భారత ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఆ రోజే నిజాము ముందు చూపుతోన తుంగభద్ర నదీ నీళ్లను పంచుకోవడానికి ఆనాటి తమిళ ప్రభుత్వంతో, ఆనాటి మద్రాసు ప్రభుత్వంతో, మద్రాసు ప్రావిన్స్ అంటారు, ఆ ప్రభుత్వంతో చేసుకున్న 1944 ఒప్పందం ప్రకారంగా తుంగభద్రలో మనకు 65 టీఎంసీలు, అవతల ప్రాంతానికి 65 టీఎంసీలు పంచుకునేటట్లు తుంగభద్ర బేసిన్ వాటర్ షేరింగ్ కోసం అగ్రిమెంట్ ఉంది. దురదృష్టం ఏంటంటే తుంగభద్రలో 65 టీఎంసీలు దక్కించుకోవడానికి ప్లాన్ చేసి అగ్రిమెంట్ చేసుకుని అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా 174 టీఎంసీలు దక్కించుకోవడానికి ప్లాన్ చేసి ముందుకు పోతున్నటువంటి తరుణంలో నిజాం నుంచి రాజ్యం మారింది. తదుపరి భారతదేశంలో మనం విలీనమైనాం. విలీనమైన తర్వాత నిజాం కాలంలో ప్రతిపాదించినటువంటి ఈ ప్రాజెక్టులను రద్దు చేసిండ్రు కేంద్రం. రద్దు చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు రద్దు చేసింది? మరి అలా నీళ్లు రాకుండా రద్దు చేసిందే మీరు కదా. ఇలా పైన జూరాల ఉంది, జూరాల నుంచి తీసుకుంటే బాగుండే అనే వాదన మీరు చేస్తున్నారు కదా. మరి ఇదే పైన అప్పర్ కృష్ణ, భీమా ఉండి ఉంటే ఇలా ఈ గతి పట్టేది కాదు కదా. మనకు ఉన్నది ఊడగొట్టిందే మీరు కదా. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా కృష్ణానది మీద తెలంగాణ కోసం కట్టాలి, తెలంగాణ కోసం కట్టలే. ప్రతిపాదించారు. ఏదైతే ప్రస్తుత శ్రీశైల ప్రాజెక్టు మనం చూస్తున్నామో అది దానికంటే పైన 86 కిలోమీటర్ల పైన
సిద్ధేశ్వరం దగ్గర కట్టవలసిన ప్రాజెక్ట్ అది. ఈ వర్తమానంలో లోకానికి తెలియదు కాబట్టి ఈ విషయాలు మళ్ళీ మనం చెప్పుకోవడం అవసరం కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏదైతే శ్రీశైలం కట్టినరో దానికి పైన అంటే మనకు ఇటువైపు కొల్లాపురం చుకు సిద్ధేశ్వరం దగ్గర ఓ పక్క మంచాల కట్ట ఆనే పక్కల పెంట్లవల్లి ఉంటుంది, అక్కడ వస్తుంది సిద్ధేశ్వరం. అంటే 86 కిలోమీటర్ల పైన శ్రీశైలం కట్టబడి ఉంటే పరిస్థితి ఏముండేనో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన పక్కల నీళ్లు ఉండేది, గ్రావిటీతో తీసుకునే అవకాశం ఉండేది. దానికంటే మొదలు ప్రతిపాదించి మొదలుపెట్టినటువంటి నాగార్జున సాగర్ 26 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి కట్టిండ్రు. ఇది 86 కిలోమీటర్లు కిందికి తీసుకుపోయి కట్టిండ్రు, అది 24 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి కట్టిండ్రు. తద్వారా ఏమవుతుంది, కృష్ణానది గ్రేడియంట్ అంటారు, అంటే పైనుంచి కిందికి బారేటువంటి విధానం ఏదైతే ఉందో ఏటవాలుగా ఉండేటువంటిది. మిగతా నదుల కంటే కృష్ణానది ఏటవాలు ఎక్కువ ఈ దేశంలో, చాలా వేగంగా కిందికి వెళ్ళిపోతుంటది కృష్ణానది. కాబట్టి తెలంగాణ ప్రాంతం అంతా దాటినాక ప్రాజెక్టులలో నీళ్లు నిలబడి ఉంటాయి, అంటే ముంపు మనకు వస్తుంది, నీళ్లు కిందికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా డిజైన్ చేశాం. అట్లా డిజైన్ చేసినాక జూరాలకు సంబంధించి 1969లో బచావత్ కమిషన్ ఏర్పడింది, బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది. కృష్ణానది నీళ్లను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పంచుకోవాలని ఏర్పడినటువంటి బచావత్ ట్రిబ్యునల్ 1969. ఆ ఏర్పడినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ముందల అయా గతంలో ఈ ప్రాంతానికి ఒక భీమా, ఒక అప్పర్ కృష్ణ, ఒక తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఇవన్నీ ప్రతిపాదించబడి ఉండే రాష్ట్రం ఏర్పడినాక ఇవి పోయినాయి. ఇప్పుడు వాటి స్థానంలో వేరే ప్రాజెక్టులు కట్టడానికే తెలంగాణ కోసం ఈ ప్రాజెక్టులు మేము ప్రతిపాదిస్తున్నాం అనలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ప్రతిపాదన పెట్టలే, బచావో ట్రిబ్యునల్ ముందు పెట్టలే. ఆయన అబ్జర్వేషన్ లో రాసిండు క్లాస్ 107, 108 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఈ నీళ్లు తమకు కావాలని అడగనే లేదు. అడగకపోయినా మాకు మేముగా పాడైనటువంటి పాలమూరును చూసి బాధతోన మేము కేటాయిస్తున్నాము ఒక 20 టీఎంసీలు అని చెప్పి బచావత్ చెప్పిండు, జడ్జిమెంట్ లో రాసి. ఈ 20 టీఎంసీల నీళ్లు ఇక్కడ జూరాల వద్దనే కట్టాలి, ఇంకో చోట కట్టవద్దు. మన కేసీఆర్ గారు కూడా వివరించిన అంశాన్ని ఇక్కడే వాడాలని చెప్పినారు. ఇది ప్రాజెక్టులను మనకు లేకుండా చేసినటువంటి వైనం. శ్రీశైలం కట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నాగార్జున సాగర్ కిందికి తీసుకొని పోయి కట్టినాక శ్రీశైలం పైన కట్టేటప్పుడు పూర్తి పైన 86 కిలోమీటర్లు ఏది సిద్ధేశ్వరం దగ్గర కట్టాల్సిన చోట కట్టకుండా 86 కిలోమీటర్లు కిందికి తీసుకొని పోయి శ్రీశైలం కట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఈ మేము కట్టేటువంటి సైట్ నుంచి ఆగేటువంటి నీళ్లు మొత్తం ఫారెస్ట్ లో ఉంటాయి, ఇది ఇరిగేషన్ కు వాడుకోవడానికి అవకాశం లేదు, కాబట్టి ఇది ప్యూర్లీ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు, 1000 మెగావాట్ల ప్రాజెక్ట్, ఇది కరెంట్ వస్తుంది అని చెప్పి నమ్మబలికిచ్చినారు. తర్వాత కాలంలో ఏం చేసినారు, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టే కానీ తమిళనాడుకు మద్రాసు నగరానికి మంచినీళ్లు కావాలి అనేటువంటి సాకు పెట్టి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వాటాలోకి వెళ్లి 5 టీఎంసీలు, మహారాష్ట్ర వాటాలోకి వెళ్లి 5 టీఎంసీలు, కర్ణాటక వాటాలోకి వెళ్లి 5 టీఎంసీలు, 15 టీఎంసీల నికర జలాలను మద్రాసు మంచినీటి అవసరాల కోసం తెలుగు గంగాను ఒకటి పెట్టి పొద్దురెడ్డిపాడు కాడ పొక్క పెట్టి తెలుగు గంగాను పెట్టి కేవలం మంచినీళ్ళకి తీసుకొని పోతామని మొదలుపెట్టిండ్రు వాదన. కట్టేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఇది కేవలం కరెంటు ఉత్పత్తి కోసం ఉద్దేశించిన శ్రీశైలం అని చెప్పిండ్రు. కట్టినాక ఏం చేసిండ్రు, మంచినీటి అవసరాల కోసం కొన్ని తీసుకుపోతాం, అక్కడ దాహార్తి కదా ప్రజలకు మంచినీళ్ళు కదా అన్నారు. మంచినీళ్ళ కాలువ తీసుకుపోయే క్రమంలో ఏం చెప్పారు, కడప, నెల్లూరు 2 జిల్లాల ప్రజల కళ్ల ముందరికెళ్లి వాళ్ళ ఇంట్లో వాకిళ్లకెళ్లి వాళ్ళ భూములకెళ్లి కెనాల్ పోతుంది కదా, అవి కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి, వాళ్ళు పాపం మాకు సేద్యానికి నీళ్ళు ఏమని అడుగుతున్నారు, కాబట్టి 2 లక్షల ఎకరాలకు వీళ్ళకి నీళ్లు ఇస్తామని జస్టిఫై చేసినారు. 2 లక్షల ఎకరాలకు సాగునీళ్లకని తీసుకుపోయినారు. అంటే శ్రీశైలం అనేది నీళ్ళిచ్చే ఉద్దేశమే లేదు, నీళ్ళే లేవంటే మనం దాన్ని మర్చిపోవాలి.
ఆ తర్వాత వాళ్ళకి ఎట్లా అవసరం ఉంటే అట్లా వాడుకోవాలి. ఇది ఫిలాసఫీ. అక్కడి నుంచి మొదలుపెట్టి పోతిరెడ్డిపాడు కాడ నుంచి 11,000 క్యూసెక్కులు పోయేదాన్ని 44,000 క్యూసెక్కులు చేసి ఇప్పుడు ఆ 44,000 క్యూసెక్కుల దాన్ని లైనింగ్ చేసి ఇంకా ఇస్రం పెంచి ముందరికి పోయినాక 3 పాయలు చేసి కెనాల్ బెడ్ పెడుతున్న 72 మీటర్లు చేసి నది మలుపబోదగినంత పెద్దగా పోతిరెడ్డిపాడును చేసుకున్నది. ఈ పాపం అంతా కాంగ్రెస్ది. చేయడంతో పాటు అదే శ్రీశైలం దగ్గర మళ్ళా కొంచెం ముందరికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి ఇదే సిద్ధేశ్వరానికి పక్కల రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినారు. మనం అపోజ్ చేసినాం. కేసీఆర్ అపోజ్ చేసి ఆపించినారు. ఎందుకు శ్రీశైలం మనల్ని దగ్గర రాణిస్తలేరు? శ్రీశైలం మాట ఎందుకు రాణిస్తలేరు అంటే కారణం ఇది. తెలంగాణలో శ్రీశైలంలో సమృద్ధిగా ఉండే నీళ్ల కాడ వీళ్ళకు సోర్సు పెట్టి వీళ్ళు వాడుకుంటే ఎన్నైనా వాడుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హక్కు మేరకు వాడుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం దరిదాపుల్లోకి రాకుండా వీళ్ళని ఉంచాలనేటువంటి కుట్ర ఆది నుంచి ఉంది. అందులో అంతర్భాగమే నీళ్లు లేని జూరాల కాడ మీరు నీళ్లు తీసుకపోండి, మొదలే ఏరు వస్తుంది కదా, ఏరు వారినప్పుడు తీసుకపోండి, ఎక్కువ మోటార్లు పెట్టి తీసుకోండి, ఈ నుంచి తీసుకపోతే అయిపోతుంది కదా, ఈ వాదనలు తెచ్చి నీళ్లు కావాలనుకునేటువంటి నిజంగా ఆలోచించేటువంటి తెలంగాణ మేధావులు కూడా కొంతమంది జూరాలకు వెళ్ళి పెట్టింటే బాగుండే కదా, జూరాలకు వెళ్ళి పెట్టింటే బాగుండే అని మాట్లాడేటువంటి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒరిజినల్ గా కాంగ్రెస్ మాట్లాడిన మాట సాధ్యం కాని మాట. అది వివరిస్తాను. ఇదే జూరాలలోకి వెళ్లి 90 టీఎంసీల నీళ్లను గనక పాలమూరు రంగారెడ్డి కోసం ఉద్దేశిస్తే కేసీఆర్ కట్టినట్లు కాకుండా వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఏంటంటే, ఒకటి జూరాలలో 20-25 రోజులకు మించినటువంటి ఫ్లడ్ డేస్ ఉండవు. యావరేజ్ ఫ్లడ్ డేస్ అంటారు. బాగా వరద వచ్చేటువంటి దినాలు ఏటికి 25 రోజులు సగటున 30-40 ఏళ్ల కాలం తీస్తే. మామూలుగా వచ్చేటువంటి నీళ్లు మామూలుగా వస్తుంటాయి. అవి మీ మోటార్లకు సరిపోవు. హై కెపాసిటీ మోటార్స్ ఏవైతే పంపులు ఏవైతే ఉంటాయో, ఇలా జూరాల మీద భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ 2 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ 46,000 ఎకరాలు, జూరాల కుడి ఎడమ కాలువలు కలిపి 1,10,000 ఎకరాలు. ఇవన్నీ కలిపి దగ్గర 6 లక్షల పైచిలకు ఎకరాలు అవుతుంది. 6.5 లక్షలు దగ్గర పోతా ఉంది. వీటికే నీళ్లు అంత తెలియవు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు జూరాలు ఎట్లా ఉంది, బురద తెల్లింది, క్రాప్ వాళ్ళు ఇచ్చింది, ఇదంతా. వాళ్ళు ఏమంటారు, వరద రోజులలో ఎత్తుకోవచ్చు కదా, మిగతా రోజులు కాక బాగా వరద వచ్చినప్పుడు ఎత్తుకుంటే అయిపోతుంది. నెట్టెంపాడు మోటార్లు, భీమా మోటార్లు, కోయిల్ సాగర్ మోటార్లు పెట్టినప్పటి నుంచి జూరాల దగ్గర నుంచి ఎన్ని రోజులు సగటున నడుస్తున్నాయో మీరు లెక్క తీయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏ రోజు కూడా 40-45 రోజులకు మించి ఈ పంపులు నడుస్తలేవు. భీమా పంపులు కానీ, నెట్టెంపాడు పంపులు కానీ, కోయిల్ సాగర్ పంపులు కానీ హయ్యర్ సైడ్ ఎప్పుడైనా నడిస్తే ఒక 5-6 రోజులు అదనంగా నడుస్తాయి తప్పిస్తే 40-45 రోజులకు మించి నడుస్తలేవు. ఆ మోటార్ల కెపాసిటీ కూడా ఎంత? 16 మెగావాట్లు, 17 మెగావాట్లే, లెస్ దాన్ 20 మెగావాట్స్. 16-17 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు పంపులు నడవడానికే 40-45 రోజులకే బంద్ అయ్యేటువంటి ఆ పరిస్థితి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీల నీళ్లు కావాలంటే, రోజుకు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోయాలంటే నడవవలసినటువంటి పంపుల కెపాసిటీ 10 పంపులు నడవాలి. ఒక్కొక్క లిఫ్ట్ లో ఒక్కొక్కటి 145 మెగావాట్ల పవర్ ఉండాలి. 145 మెగావాట్ల పవర్ అంటే ఒక్క మోటార్ కి 1,95,000 హార్స్ పవర్లు. రైతులకు అర్థమవుతుంది. 1,95,000 హార్స్ పవర్ ఉండేటువంటి మోటార్లు 10 నడిస్తేనే పాలమూరుకు మనం చెప్పినటువంటి 90 టీఎంసీల నీళ్ళని తీసుకోనికే వీలవుతుంది. 16-17 మెగావాట్లు అంటే 20-25,000 హార్స్ పవర్లు కూడా కాదు. లక్షల హార్స్ పవర్లో అవసరమైనటువంటి మోటార్ పంపుల సామర్థ్యం ఉన్న నీళ్లు అవసరం ఉంటే దుంకడానికి వీళ్ళు 1000 హార్స్ పవర్లు ఉండేటువంటి పెట్టి ఇద్దామంటారు. ఒకటి. రెండవది, వీళ్ళు ప్రతిపాదించినటువంటి దాంట్లో
కోయిల్కొండ దగ్గర రిజర్వాయర్ ను మేము పెద్దగా చేస్తాం, పెద్ద రిజర్వాయర్ కడతాం. దాని పక్కన ఇంకోటి ఏది హన్వాడ, ఇంకోటి ఏది ఇంకో రిజర్వాయర్ లేదు, 2 రిజర్వాయర్లు చెప్తా ఎగ్జాక్ట్లీ. ఈ 2 రిజర్వాయర్లను కడితే అందరూ నింపుకోవచ్చు అంటారు. వాళ్ళు తలపెట్టినటువంటి ఆ 2 రిజర్వాయర్ల లొకేషన్ లో కోయిల్కొండ దగ్గర విస్తరించి కట్టాలనుకునే కాడ 1000 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఇంకో ప్రాజెక్టు కాడ ఇంకో 500 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. 1000 ఎకరాల ఫారెస్ట్ భూమిని సేకరించడం సాధ్యం కాదు, కేంద్రం అనుమతించదు, అంటే ప్రాజెక్టు పెండింగ్ లో పడతారు. గతంలో ఏం చేశారు, మన కోసం ఉద్దేశించినవని చెప్పుకుంటూనే మన ప్రాజెక్టులు కల్వకుర్తి లాంటి ప్రాజెక్టు, మరో ప్రాజెక్టు ఈ అనుమతులు లేవు ఆ అనుమతులు లేవని 30-35 ఏళ్లు సాగదీశారు. అంటే ఒకవేళ ఇది మొదలు పెడితే ఉండే పరిస్థితి ఇది. రెండో, నీళ్లు లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉంటాయి. మూడోది అతి భయంకరమైనటువంటి సమస్య, 45 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి. 45 గ్రామాలు పూర్తిగా జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలనేటువంటి వాళ్ళు చెప్పే సిద్ధాంతం ప్రకారంగా 45-46 గ్రామాలు డిస్ప్లేస్ అయ్యేటువంటి, అంటే అక్కడి నుంచి లేపి మనం పంపవలసినటువంటి ప్రజలు, ముంపు గురయ్యేటువంటి ప్రజలు 2013లో లెక్క తీస్తే వచ్చినటువంటి ఫిగర్ 85,000. కానీ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం. 2013లో 10-12 ఏళ్లు 8-10 ఏళ్లు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇలా 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఆడపోతే దగ్గర పీడిఎఫ్ అంటారు దాన్ని, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ లిస్ట్. అది 3 లక్షలు దాటిపోతుంది. భూమి ఎంత? 77,000 ఎకరాలు. 77,000 ఎకరాల భూమిని సేకరించాలి, 46 గ్రామాలను ముంచాలి, 3 లక్షల పైచిలకు జనం ముంపుకు గురవుతారు. దీని కాంపెన్సేషన్ ఎంత అవుతుంది? ఇది పూర్తిగానికే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? నువ్వు ఇంత చేస్తే జూరాలని నీళ్లు లేవు. ఇంత తెలివి తక్కువగా ఉండేటువంటి ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూరాలకు వెళ్ళి పెట్టేది ఉండే అని మాట్లాడితే కొంతమంది అమాయక మేధావులు కూడా పాలమూరు రంగాన్ని 2గా విభజించి కొంచెం వీడికెళ్ళి కొంచెం ఆడికెళ్ళి చేస్తే బాగుండే, తలా తోక లేకుండా మాట్లాడతారు. ఇవాళ కూడా అట్లా మాట్లాడుతాం. తెలియక అమాయకత్వం అనాలో ఏమనాలో అర్థమైతలేదు నాకు. వాళ్ళకి నేను దురుద్దేశాలు ఆపాదించాను, కానీ అటువంటి మేధావులకు వాళ్ళ అవగాహన సరి చేసుకోవాలని చెప్తున్నాను. మరో మాట చెప్తున్నా, శ్రీశైలం నాగార్జున సాగరు ప్రధానంగా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు నెరవేరనిక కట్టిండ్రు, మనల్ని ముంచిండ్రు. అక్కడ ఉండేటువంటి నీళ్లు జలాశయం ఆగడం మూలంగా మనకు భూగర్భ జలం పెరిగే అవకాశం లేదు. ఒకటి ఫారెస్ట్ లో ఉంది, ఇంకోటి ఆంధ్ర భాగానికి పోతుంది. ఇలా అదే పాలమూరు రంగారెడ్డిలో మనం పూర్తి చేసుకున్నటువంటి నిర్మాణం వల్ల 5 రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాం. 68 టీఎంసీల కెపాసిటీ ఒక్కసారి ఒక రిజర్వాయర్ నిండితే, అట్లా అన్ని రిజర్వాయర్లు ఒక సీజన్ లో నింపితే 68 టీఎంసీలు ఉంటాయి. అవి అయిపోగానే మళ్ళీ నింపితే మళ్ళీ ఒకటే సంవత్సరంలో 68 మీరు 3 సార్లు నింపుకోవచ్చు. శ్రీశైలంలో నీళ్లు ఉంటాయి కాబట్టి మీరు నింపుకునేటువంటి కెపాసిటీ ఒక్కసారి నింపితే 68. అవి కాలువల ద్వారా వదిలినప్పుడు, తగ్గినప్పుడు, ఎట్లెట్లా భూగర్భ జలం కిందికి పోయినప్పుడు ఎట్లెట్లా నీళ్ళు అయిపోతే అట్లట్లా మళ్ళీ మీరు నింపుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మల్టిపుల్ ఫిల్లింగ్ అంటారు, 61 సార్లు నింపడం అంటారు. సో 68 టీఎంసీల రిజర్వాయర్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నట్ట నడి భూమి మీద ఉంటే, ఈ జిల్లా సరిహద్దు మొత్తంలో తీసుకుంటే భౌగోళికంగా జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా నట్ట నడుమ ఉన్న రిజర్వాయర్లు. దీంతో ఏమవుతుంది, కొన్ని మైళ్ల దూరం వరకు కూడా భూగర్భ జలం అనేటువంటిది విస్తరించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో 10-12 లక్షల ఎకరాలు భూగర్భ జలంతో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. చెట్లు చేమ పెరుగుతాయి. కేసీఆర్ పుణ్యమాని అలా 10 ఏళ్ల కాలంలో మనం నీటి వనరులను అభివృద్ధి చేసినాం కాబట్టి పాలమూరు పచ్చబడ్డది. 10 లక్షల పైచిలకు ఎకరాలు పంటలు పండిస్తున్నాం. నదులు, ఉపనదులు, వాగులు, వంకలు, చెక్ డ్యాంలు కట్టుకొని ఎక్కడ చూసినా ఎండాకాలంలో కూడా నీళ్లుండే పరిస్థితి తెచ్చుకున్నాం. అద్భుతమైనటువంటి స్థితి కనిపిస్తా ఉంది. ఇదే పాలమూరు రంగారెడ్డి కూడా కంప్లీట్ అయితే పాలమూరు ముఖ చిత్రమే సంపూర్ణంగా మారిపోతుంది. ఇది ఇష్టం లేనటువంటి వాళ్ళు
అటు తిప్పి ఇటు తిప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఒకసారి ప్రారంభమైతే పైన ఉండేటువంటి తెలంగాణ నీళ్లను సమృద్ధిగా ఒకవేళ వాడుకుంటే మాకు ఇబ్బంది లేదు వాళ్ళకి, కానీ మాకు ఇబ్బంది అనేటువంటి ఒక దురాశతో ఉండేటువంటి ఆంధ్ర రాజకీయ నాయకత్వము, తెలంగాణ వ్యతిరేక శక్తులు, ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి బానిసలుగా పనిచేసేటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు వీళ్ళంతా కూడగట్టుకొని చేసేటువంటి విష ప్రచారమే జూరాలకెళ్ళి నీళ్లు తీసుకోండి, జూరాలకెళ్ళి నీళ్లు తీసుకోండి అని. ఎవడైనా నోటికాడికి ఓ ప్రాజెక్ట్ వస్తే ఆయన కంప్లీట్ చేసి తప్పన ఫలితం ఇవ్వాలని చూస్తాడు ప్రజలకు. 90% విచిత్రంగా మాట్లాడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కంటే నీళ్ల గురించి తెలియదు, తెలిసినట్లేదో పెద్ద గొప్పలు చేసి మాట్లాడబోతాడు, కానీ ఆయనకేం తెలియదు వాస్తవంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఆయన కన్ఫ్యూజన్ గురవుతాడా, మందిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడో తెలియదు. ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళకైనా అర్థమైతే తెలియదు, నాకైతే తెలియదు, రైతులకైతే అస్సలు అర్థం కాదు. ప్రాజెక్టు కాస్టు ఇవాళ లెక్కేస్తున్నారు వాళ్ళు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాస్టు ఈ రోజు లెక్కేసి 80,000 కోట్ల ప్రాజెక్టు కేసీఆర్ 27,000 కోట్లతోనే 90% పూర్తయిందని వెళ్ళి చెప్తాడు. అది అబద్ధం అంటాడు. తలతోక ఉందా దీనికి ఏమన్నా? 32,000 కోట్ల విలువైన పనులను మేము పూర్తి చేసినాము. 27,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపైనాయి. 5,000 కోట్లే మీరు పేమెంట్ చేసింది. తర్వాత మీరు పని చేయలే. పనిలో కూడా ఏముంటాయంటే ప్రధానంగా యంత్ర సామాగ్రి, భారీ యంత్ర సామాగ్రి, లిఫ్ట్ ఇరిగేషన్ కు కరెంట్ అవసరం. కరెంటు ఒక 400 kV సబ్స్టేషన్ నుంచి తీసుకొని పోవాలి. టవర్ లైన్, పెద్ద లైన్, ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ కాడికి ఒక సపరేట్ లైన్ తీసుకుపోవాలి. అది మొదలు పెడితే 2.5 ఏళ్లు పడుతుంది. మొదలు పెట్టినాం, దాన్ని కంప్లీట్ చేసినాం. ఒక్కొక్కటి ప్రతి ప్రాజెక్ట్ కాడికి టవర్ లైన్ కంప్లీట్ అయింది. అండర్ గ్రౌండ్ టనల్స్ ముందు చేయాలి, చేసినాం. పంప్ హౌస్లు ముందు చేయాలి, చేసినాం. కనెక్టింగ్ కెనాల్స్ చేయాలి, చేసినాం. రిజర్వాయర్లు చేయాలి, చేసినాం. రిజర్వాయర్లలో వచ్చి నీళ్లు పడేటువంటి దుంకేటువంటి టైంకు ఆ రిజర్వాయర్ల నీళ్లు పొలాలకు ఎట్లా పోవాలో ఆ కాలువలు తీయాలి. ఆ కాలువలు తీసే పని వచ్చే టైంకు మేము దిగినాం, మీరు ఎక్కిరు. మీరు చేస్తున్న పని ఏం తీయాలా? కాలువలను రద్దు చేసింది. ప్రాజెక్టు మిగిలిన పని చేస్తలేరు. జలాశయాలు నింపుకొని ఉంటే ఇవాళకి మన పరిస్థితి వేరుగా ఉంటుండే. ఇవి చేయకుండా 12 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రాజెక్టు మొదలైంది 2015 జూన్ 11 కరవణ దగ్గర, భూత్పూర్ కరవణ మధ్యలో శంకుస్థాపన చేసిన కేసీఆర్ గారు. 11 ఏళ్ళు వెళ్ళి 12 ఏళ్ళు పడతా ఉంది. 12 ఏళ్ల తర్వాత ఇవాళ దగ్గర పడి నోటికాడికి వచ్చినటువంటి ప్రాజెక్టు పక్కకు పెట్టి ఇది చేసేది లేకుంటే ఇది చేసేది ఉండే అని మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే అవగాహన రాహిత్యం ఉంటుందా? ఈ తెలివితక్కతనం చాలదన్నట్లు మళ్ళీ మేము విచారణ జరిపిస్తాం దీని మీద అని మాట్లాడు. నిజంగానే ప్రజలు సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఉంటే గతంలోనే ప్రజలకు చెప్పే బాధ్యత ఎవరు తీసుకోలే. ఆనాడు మోసం చేసే బాధ్యతనే తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. చెప్పడం మొదలుపెట్టింది కేసీఆర్ వచ్చినాకనే. నీళ్ళేంది, టీఎంసీ లేంది, ఏ ప్రాజెక్ట్ ఏంది, ఏ వాగేంది, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వచ్చేది తెలియజెప్పాడు తప్ప అంతకుముందు మనకు తెలిసింది ఒకటే, మనం పైన ఉన్నాం, నీళ్ళు కింద ఉన్నాయి, మనకెట్లు వస్తాయని మన మంత్రులు మాట్లాడేటువంటి దుస్థితి అయ్యాల. ఎవరు చెప్పలే. ఈ దురదృష్టం. నిజంగానే ఆనాడు పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే భీమా స్థానంలో, అప్పర్ కృష్ణ స్థానంలో, తుంగభద్ర లెఫ్ట్ కెనాల్ స్థానంలో కోల్పోయిన 174 టీఎంసీలను పాలమూరుకి ఎట్లా దక్కియాలనేటువంటి సోయి ఒక్కడికన్నా ఉంటుండే. ఒక్క కాంగ్రెస్ మంత్రి అయినా, ఒక్క కాంగ్రెస్ మాజీ మంత్రి అయినా, వాళ్ళ పెద్దలు ఎవరైనా కోల్పోయిన తెలంగాణ, ప్రత్యేకంగా పాలమూరు కోల్పోయిన నదీ జలాల మీద ప్రజలకైనా చెప్పినరా? ఒక్క జూరాల ప్రాజెక్టు ప్రజలకు చూపించి 40 ఏళ్లు సాగదీసి 40 ఏళ్లలో సాధించిన అతి గొప్ప ఘనకార్యం అని డబ్బాలు కొట్టుకున్నారు తప్పిస్తే ఆ జూరాల కూడా
మొత్తం కట్టినా నిండ నీళ్ళు నింపాలి చాలా ఏండ్లు. నిండ నీళ్ళు నింపితే కర్ణాటక కాంపెన్సేషన్ చేయాలని చెప్పి ఆప్ పెట్టిండు. దానికి మళ్ళీ కేసీఆర్ వచ్చి కొట్లాడినాకనే కర్ణాటక ఇచ్చే కాంపెన్సేషన్, ముప్పు కాంపెన్సేషన్ ఇచ్చి మొత్తం సామర్థ్యం నీళ్ళని ఆయన నీళ్ళని నింపేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవడు అంతకుముందు ఏడుంది? ఎక్కడుంది అసలు? అంటే అటు తిప్పి ఇటు తిప్పి ఎట్టి పరిస్థితులలో శ్రీశైలంని టచ్ చేయొద్దు, పైనే వాడుకోవాలి మీరు అనేటువంటి ఆ మాయలోకి, ఆ ట్రాన్స్ లోకి మనల్ని దించేటువంటి దుర్మార్గం చేస్తున్నారు ఇప్పటికీ. నేను ఇక్కడనే బహుశా 20 రోజులైంది అనుకుంటా, రామ్మోహన్ అని పిలిస్తే ఇక్కడికి వచ్చి మేము అందరం వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా, ఆయన కూడా చెప్పినాను ఆత్మకూరు దగ్గర. జూరాలకు వచ్చేటువంటి వరదతో పాటు జూరాలకు దిగువన తుంగభద్ర వచ్చేదైతే కృష్ణలో కలుస్తుందో, తుంగభద్ర కృష్ణలోకి వచ్చి కలిసే కాలం 430 నుంచి 450 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం మోసుకొస్తుంది. ఆ నీళ్ళన్నీ మనకు అడ్వాంటేజ్ శ్రీశైలానికి. అంటే శ్రీశైలంలో ఎప్పుడైనా తోడిపోసుకోవడానికి మనకు రిజర్వ్ ఉంటాయి. ఎప్పుడు నీళ్లు ఎప్పుడు రిజర్వ్ ఉండేటువంటి నీళ్ల కాడ తీసుకుంటే నువ్వు అభినందించాల్సింది పోయి అదేదో వెళ్తే అయినట్లు తప్పైనట్లు మాట్లాడడంలోనే నీ భావదారిద్ర్యం ఉంది, నీ బానిస మనస్తత్వం ఉంది, నీ చాతగారితనం ఉంది, తెలంగాణకు ద్రోహం చేసేటువంటి బుద్ధి ఉంది. అందులోనే జూరాలకెళ్లి నీళ్లు తీసుకోవాలి అనడం అంటే పాలమూరుకు నీళ్లు వద్దని చెప్పడమే. రెండో మాట లేదు ఇందులో. నీళ్లు లేదు కాడ నీళ్ళు ఎట్లా? మామూలు రైతు చదువురాని రైతులు అయితే చెప్తాడు కదా. ఆఖరికి ఇప్పుడు లేవు గూడలు గీడాలి, వెనకటి గూడలు వేసి కాడ పోయే కాలువల గుంత వాడుంటారు పెట్టేది గూడేనికే. ముందేగా నీళ్ళు లేకున్నా గుంతలోనే నీళ్ళని తోడిపోయొచ్చని. గంట కామన్ సెన్స్ కూడా లేకపోతే మీరేం రాజకీయ నాయకులు, మీరేం పరిపాలకులు? కొద్ది కూడా లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని మరుగున పరిచే ప్రయత్నము, నిందలు వేయడం ద్వారా, దుర్మార్గంగా మాట్లాడడం ద్వారా దాన్ని ఏదో తక్కువ చేసి చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా చాలా కాలం నిలిచే మాటలు కాదవి. ప్రజలకు సంపూర్ణంగా విషయాలు అర్థమైనాడు ఊరి మీకేస్తారు రాజకీయంగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం కోల్పోయినామో ప్రజలకు అర్థమైన నాడు, ఎగువ నుంచి వచ్చేటువంటి నీళ్లలో మనం ఏం కోల్పోయినామో సంపూర్ణంగా ప్రజలకు అర్థమైనాడు. భావి తరాల వాళ్ళు మిమ్మల్ని ఏనాటికి క్షమించరు. ఎన్నికలలో రాజకీయ లబ్ధి కొంత మీకు అడపా జరిగిన లబ్ధిని దృష్టిలో పెట్టుకొని భుజాలు ఎగరేస్తుండవచ్చు. మీరేదో అధికారం శాశ్వతం అన్నటువంటి టీవీతో మాట్లాడుతుండవచ్చు. కానీ మీ ద్రోహం సంపూర్ణంగా ప్రజలకు అర్థమైన నాడు చరిత్రలో మీకు స్థానమే ఉండదు. ఏనాటికైనా చరిత్రలో నిలిచేది నీళ్లు కావాలని తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్, తెలంగాణ వస్తేనే నీళ్లను రైతులకు చూపించినటువంటి కేసీఆర్, రైతులు నీళ్లు చూసిండ్రు కాబట్టి అలా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి ఇది కళ్ల ముందు ఉన్నటువంటిది. ఈరోజు రైతులను పోయి అడగండి, 2 ఏళ్ల కాలంలో మీరు ఏం చేసిండ్రో. రైతాంగమే ప్రధాన సాక్ష్యం, మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఇది రాజకీయ పార్టీల మధ్య ఉండేటువంటి వైరుధ్యాంశం అసలే కానే కాదు. ఒకనాడు తెలంగాణ కావాలన్నా వద్దా అంటే ప్రజలు గీత గీసి తెలంగాణ కోసం ఎట్లా నిలబడ్డారో, రేపు పాలమూరు రంగారెడ్డికి కృష్ణా నీళ్లు కావాలన్నా వద్దా అనేటువంటి దానికోసమే మళ్ళా సమాయత్తం కావాల్సినటువంటి సందర్భం ఉన్నది. దానికోసమే ఈ పోరాటము. మీరు చెప్పే జూరాల గీరాల సాంకేతిక ఇవన్నీ 3rd క్లాస్ ముచ్చట, దొంగ మాటలు, మోసపు మాటలు, అవి పనికిరాని మాటలు, లెక్కకు రాని మాటలు, ప్రజల్ని నిండా ముంచే మాటలు. అవి నీళ్లను సమృద్ధిగా తీసుకునేటువంటి విధంగా మీరు పని చేయకపోతే చరిత్రనే దానికి ఏం జవాబు చెప్పాలనో చెప్తారు. ఒక్క నిమిషం లాస్ట్. వాస్తవంగా తెలంగాణ జలాల హక్కుల విషయంలో కేసీఆర్ ఎంత పట్టుదలగా ఉంటారో, ఎంత ముందు చూపుతూ ఉంటారో మొన్న హరీష్ రావు
ప్రజెంటేషన్ లో మీరు చాలా మంది గమనించి ఉంటారు అశేషంగా. మీకు మర్చుకోక ఉదాహరణ చెప్తా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందో అది చట్ట వ్యతిరేకము, అంతర్రాష్ట్ర సమస్య. అది కేంద్రం నుంచి జలసంఘం నుంచి నీటి కేటాయింపులు లేకుండా, అనుమతులు లేకుండా చేపట్టే ప్రాజెక్టు కాదని మనం ఆందోళన చేసినాం, ఆపినాం. అప్పుడు చర్చ జరిగింది. ఆ టైంలో కేసీఆర్ గారు ఒక నీటి బాంబు వేసినారు. సరే మీకు ఆడ నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము తోడుపోసుకుంటామని తొండి మాటలు మాట్లాడుతున్నారు కదా, దానికంటే పైనే జూరాలకు కింద శ్రీశైలానికి పైన నడుమ మేము ఒక మళ్ళా రిజర్వాయర్ కడతాం, 35-40 టీఎంసీల నీళ్లను వాడుకుంటాం, మా హక్కు మాకుంటది కదా అని చెప్పి జీవో విడుదల చేసినారు. జీవో 24 జూన్ 2021. ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఎంత ముందు చూపుంటే ఈ ఆలోచన వస్తుంది. రేపటికి ఏనాటికైనా నీళ్ల విషయంలో తొండి జరిగితే మనం ముందస్తు జాగ్రత్తగా ఉండాలనడం కోసం ఆయన జాగ్రత్త. ఇది సుంకేసులు కడితే యువతల పక్క కెనాల్ కూడా గతిలేదు, మొత్తం నీళ్లు అవతలికే పోతాయి. అందుకే సుంకేసుల కాడ తుమ్మిళ్ళ కాక సుంకేసుల దగ్గర రాజోలి దగ్గర ఒక లిఫ్ట్ పెట్టాలని కూడా జీవో ఇచ్చిన మా ఇళ్ళ. అదేవిధంగా పులిచింతల కింద ఉంది, ఆ పులిచింతల కాడ కూడా లిఫ్ట్ పెట్టాలని జీవో ఇచ్చినాం. నాగార్జున సాగర్ తేలిపానికి వెళ్లి కూడా నీళ్లు లిఫ్ట్ చేయాలని జీవో ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవో 24 ఒకసారి చదువుకోండి. మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతో ఆలోచన చేసిందో ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది. ఆంధ్ర వాళ్ళ ట్రాప్ లో పడి మీ ముఖ్యమంత్రి అంటే నేరుగా వాళ్ళ కింద పనిచేస్తున్నాడు. మీకేమైంది? అసలు సిస్టర్ కాంగ్రెస్ కదా మీరు చెప్పుకునే భాషలో. మీరే పిసిసి ప్రెసిడెంట్ చేస్తారు కదా చాలా ఏళ్ళు. సగానికి సగం మంది డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇలా మీ పార్టీలో. మళ్ళీ మీరు అసలు సిస్టర్ కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎట్లా ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి ఉడిగం చేస్తారు? ఇంకోసారి జూరాలకి వెళ్లి నీళ్లు తీసుకునేది ఉండే శ్రీశైలంకి వెళ్లి తప్పు అని ఎవరైనా మాట్లాడితే వాడు పాలమూరు ద్రోహే, పాలమూరుకు వ్యతిరేకే, తెలంగాణకు వ్యతిరేకే. ఇది ప్రజలోకి మేము బలంగా తీసుకొని పోతాం. ఈ వాస్తవాలను వివరించేటువంటి పని 100% చేస్తాం. ఇంకొక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. జూరాల మీద పెట్టిన పంపులు అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి మీకు కావలసినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకు పంపులు బంద్ అవుతాయి. భీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణానది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది. థ్యాంక్ యూ.